గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి నిర్మించారు, నిరుపయోగంగా వదిలేశారు. ఇది ఖమ్మం జిల్లా మధిరలో 100 పడకలతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. భవనం పూర్తయి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఆధునిక హంగులతో ముస్తాబైన కొత్త భవనం కళ్ల ముందే ఉంది. కానీ శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగించాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా మారింది ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ వాసుల పరిస్థితి. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో గత సర్కారు 34 కోట్లతో 5 ఎకరాల విస్తీర్ణంలో 100 పడకల ఆసుపత్రిని అన్ని హంగులతో నిర్మించింది. 23 కోట్లు భవన నిర్మాణాలకు, మరో 11 కోట్లు ఫర్నిచర్, వైద్య పరికరాలకు కేటాయించారు. 204 గదులతో సువిశాలంగా ఆసుపత్రి నిర్మించారు. ఆక్సిజన్ ప్లాంట్, సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్, గార్డెనింగ్ పనులు సైతం పూర్తయ్యాయి. ఆసుపత్రికి సంబంధించిన కొన్ని వైద్య పరికరాలతో పాటు మరికొంత ఫర్నిచర్ అవసరముంది. వైద్యుల నియామకం పూర్తిస్థాయిలో జరిగిన నర్సింగ్ సిబ్బంది, తాగునీటి వసతి, మార్చురీ గది వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ భవనం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి నోచుకోకపోవడంతో కొత్త భవనం అలంకార ప్రాయంగానే మిగిలింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మారింది. పాత ప్రభుత్వ హాస్పిటల్లో బిల్డింగ్ అంతా శిథిలావస్థకు చేరింది. సౌకర్యాలు కూడా చాలా అరాకొరగా ఉన్నాయి. డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు. 100 పడకల హాస్పిటల్ మొత్తం నిర్మాణం పూర్తయినప్పటికీ దాన్ని ప్రారంభించకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురవుతా ఉన్నారు. 100 పడకల హాస్పిటల్ని వెంటనే ప్రారంభించాలి. 100 పడకల ఆసుపత్రి పెట్టి చాలా రోజులైంది, ఇంతవరకు దాన్ని ఓపెనింగ్ చేయట్లేదు. ఉన్న హాస్పిటల్ చాలా దీనావస్థలో ఉంది. త్వరగా ఆ 100 పడకల ఆసుపత్రి మాకు శాంక్షన్ చేపియాలి, ఇది అక్కడ ఓపెనింగ్ చేపియాలని మేము కోరుకుంటాను అండి. కానీ బాధ ఏంటంటే అన్ని ఉన్ని అల్లు నోట్ల శ్రేణి లాగా గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి ఇచ్చారు. అది పూర్తిగా కంప్లీట్ అయ్యి సుమారు ఒక 5-6 నెలలు పైన అవుతుంది. ప్రారంభాన్ని నోచుకోపోవడం అనేది చాలా బాధాకరం. కొత్త ఆసుపత్రి భవనం అందుబాటులోకి రాకపోవడంతో శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు మండలాల్లోని 80 గ్రామాల ప్రజలతో పాటు సరిహద్దు ఆంధ్రప్రదేశ్లోని పలు మండలాల ప్రజలు సైతం ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. రోజు 300 వరకు ఓపీ సేవలు అందుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న 30 పడకల వైద్యశాల రోగులకు సరిపోవడం లేదు. గతంలో ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ పైకప్పు కొంతమేర కూలిపోయింది. మధ్యలో 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినా కానీ సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఈ హాస్పిటల్ ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉంది. దీనికి 200 పైన రోజుకి ఓపీ వస్తున్నప్పటికీ ఆ 100 పడకల హాస్పిటల్ ఓపెన్ చేయట్లేదు. ఇది త్వరగా ఓపెన్ చేస్తే మదర్లో అందరికీ అందుబాటుగా ఉంటుందని అనుకుంటున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ పాతది బాగా అధ్వాన స్థితిలో ఉంది. డాక్టర్ రూమ్ కూలింది, మిగిలినవి కూడా కురుస్తా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి సౌలభ్యం లేకపోయినా కొత్త హాస్పిటల్ అయిపోయి సంవత్సర కాలం అవుతున్నా దాన్ని ఇంత మటుకు ప్రారంభించకపోవటం మధిరికి అనేకమైనటువంటి అనర్థంగా మారింది. పెద్ద ప్రమాదాలు జరిగితే ఖమ్మం హెడ్ క్వార్టర్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లోపల చాలా మంది చనిపోయిన దాఖనాలు కూడా ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి మధిర ప్రాంతానికి ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పేసి ఇటీవల నిర్మించడం జరిగింది. దాన్ని పూర్తి చేసి కూడా సంవత్సర కాలం అయింది. అయినా కానీ దానిని ఇంత మట్టికి ప్రారంభించలేదు. ఇక్కడ నుండి వైద్యం కోసం ఖమ్మం వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కానీ అధికారులు, ప్రభుత్వం పూర్తి అయిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించి ఈ ప్రాంత వాసులకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కొత్త భవనం ప్రారంభానికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించామని వైద్యాధికారులు చెబుతున్నారు. నవంబర్ 16న TSMIDs నుంచి హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మధుర ఏరియా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్. దానిలో కొన్ని మౌలిక సదుపాయాలు మనకు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. వాటికి సంబంధించినవన్నీ కూడా ప్రపోజల్స్ DCHS ఆఫీస్కి పంపించడం జరిగింది. ఇంకా సివిల్ వర్క్స్లో ముఖ్యంగా మార్చరీ బిల్డింగ్ ఒకటి అందుబాటులో లేదు. దాంతోపాటు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, దోబీ ఘాట్ అండ్ RO వాటర్ సప్లై పేషెంట్స్ కోసం ఇవి కూడా హాస్పిటల్లో లేవని గుర్తించడం జరిగింది. వీటి కోసం ప్రపోజల్స్ పెట్టాము. వీటన్నిటి నుంచి మనకు పర్మిషన్స్ రాగానే హాస్పిటల్ మొదలు పెడతాం.
కొత్త ఆసుపత్రి భవనం ప్రారంభానికి మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని నియోజకవర్గ వాసులు ఎదురు చూస్తున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కొత్త ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.